ఆ నియోజకవర్గాల్లో కొంత జనాభా ఎక్కువ ఉండొచ్చు, పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా 1-2 ఏళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వటానికి కొంత మేము ఎవరికైనా అధ్యక్ష మీకిచ్చిన అది మా రాష్ట్రమే, మన రాష్ట్రమే. సో మేము రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే ప్రాచుర్యం వచ్చే నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మిగతా వాళ్ళకి వద్దాలంటే తప్పనిసరి. సార్ మీరు చెప్పిన వాటిని నేను పాజిటివ్గా తీసుకొని నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా ఆ పని చేస్తాం. అట్లాగే దళిత బంధు గురించి కూడా చెప్పారు అధ్యక్ష. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి సూచన డెఫినెట్గా నేను కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాను, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను. దళిత బంధు గురించి డెఫినెట్గా అడుగుతారని నాకు కూడా ఉంది, చేయాలనే తపన కూడా నాకు ఉంది, మా ప్రభుత్వానికి కూడా ఉంది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీకి మరీ ముఖ్యంగా ఉంది. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తం అని చెప్పి చేవల దగ్గర ప్రకటన కూడా చేసింది అధ్యక్ష. కాకపోతే గత సంవత్సరం బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పెట్టలేదు. నేను లెక్కలు ఇస్తాను మీకు, ఇస్తాను, పెట్టలేదు. అలా దాన్ని వదిలేస్తేనే ఇగో దీంట్లో ఇప్పుడు మనం సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ 2023-24 ఎక్స్పెండిచర్ పెట్టుకున్నాం కదా. దాంట్లో కూడా మనం ఈ దళిత బంధు సంబంధించి 16,945 కోట్లు అటే పోయినాయి. సో 17,700 కోట్లో ₹1 కూడా మీరు నిధులు రిలీజ్ చేయలే. నేను అదే చెప్తాను, కమింగ్ దేరల్ని. అయినా కానీ ఒక్క నిమిషం, అయినా కానీ నేను దాని మీద సమగ్రమైనటువంటి విధి విధానాల కోసం రూపకల్పన చేసే కార్యక్రమంలో ఉన్నాం. అది మెయిన్ బడ్జెట్కి వచ్చేటప్పటికల్లా దానికి సంపూర్ణమైన రూపకల్పన ఇస్తాం. అందుకోసం దాని హెడ్ ఖాళీ చేయకుండా హెడ్ పెట్టాం. దానికి 1,000 కోట్లు దీంట్లో కూడా కేటాయించాం. ఈ ఓటర్ అకౌంట్ బడ్జెట్ 1,000 కోట్లు కేటాయించాం సార్. నేను ఉంది సార్ 1,000 crores దీనికి లేదు. నేను ఇస్తాను సార్. ఐ సెడ్ అక్రాస్ విత్ ఫుల్ డీటెయిల్స్ ఆల్సో. 1,000 crores దాన్ని కేటాయించి పెట్టాం. తప్పనిసరిగా మేము ఈ రాష్ట్రము దళితులకి, గిరిజనులకి, వెనుకబడినటువంటి వర్గాలకి, మైనారిటీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనేది చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. సార్ నేను ఐ సెడ్ అక్రాస్ టు యూ సార్. అట్లాగే ఈ రాష్ట్రము సామాజిక తెలంగాణ పరంగా నిర్మాణం చేయటానికి సంపూర్ణమైనటువంటి ఆలోచన, నమ్మకంతో ముందుకు పోతా ఉంది. మా అందరి లక్ష్యం కూడా అదే అధ్యక్ష. తప్పనిసరిగా చేస్తాం. మీరు కోరిన దాని ప్రకారం సాధ్యమైనంత వరకు మీరు చెప్పిన సూచనలు, కోరికలు కూడా మన్నించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే 18% రిజర్వేషన్ సంబంధించి కూడా అధ్యక్ష, ఇది తప్పనిసరిగా వీ విల్ ఎగ్జామిన్ ఇట్. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్ ఇట్. సాధ్యమైనంత త్వరలో అప్రాపరియేట్ టైంలో దానిపైన కూడా నిర్ణయం చేస్తాం. అట్లాగే ఇప్పుడే కాదు అధ్యక్ష, ఇక భవిష్యత్తులో కూడా ఈ కేవలం బడ్జెట్ మీద జనరల్ డిస్కషనే కాదు, ఎప్పుడైనా మీరు సూచనలు, సలహాలు ఇస్తే ఈవెన్ అసెంబ్లీ లేనప్పుడు కూడా తప్పనిసరిగా అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటట్టుంటే తప్పనిసరిగా పరిగణన తీసుకొని సాధ్యమైనంత వరకు వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తామని వారు సభాపతి గారి ద్వారా